ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగున్నంత సుఖం లేదన్నట్టు ఊరుకున్న దాన్ని ఊరుకోకుండా ఈరోజు సండే కదా చికెనో మటనో తీసుకురా అని చెప్పిన మా ఆయనకి. మా ఆయన వెళ్లి చేపలు తీసుకొచ్చాడు. చికెనో మటనో అయితే ఒక అరగంటలో అయిపోతది. కానీ చేపలు అలా కాదు, వాటిని కడిగి వండేసరికి హాఫ్ డే గడిచిపోతది. ఎవరు చెప్పారు సండే రోజు ప్రశాంతంగా ఉంటామని? కాస్త లేట్ గా లేస్తాం అంతే. ఆ తర్వాత పరుగే పరుగు. మా ఆయన తెచ్చిన చేపలు చూడంగానే నేను ఫిక్స్ అయిపోయా ఈ రోజు అంతా కిచెన్ లోనే గడిచిపోతదని. నేను చికెనో మటనో తెమ్మని చెప్పాను, మా ఆయన చేపలు తెచ్చాడు. అంటే మా ఆయన ఏమనుకున్నాడు, ఇది సండే రోజు కూడా ప్రశాంతంగా ఉండకూడదు, ఇది కిచెన్ లోనే ఉండాలి అని మా ఆయన కుళ్ళుకొని చేపలు తెచ్చుంటాడు కదా. చేపలు తినేటప్పుడు ఇష్టంగా తింటాం, కడగడానికి కష్టంగా ఉంటది, అందుకే నాకు నచ్చదు. ఇంట్లో ఏదైనా వంట చేసినప్పుడు అందరు తింటే బాగుంటుంది, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అది బాగలేదు ఇది బాగలేదు అంటేనే కష్టంగా ఉంటది. మా ఇంట్లో మా పెద్దోడు చేపల కూర తిండు. అన్ని ముక్కలు పులుసు ఎందుకులే అని చెర్రీ పులుసు అయితే తిండు, ఫ్రై అయితే తింటాడు. వాడి కోసం కొన్ని ముక్కలు ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇంకా పులుసు కోసం ఉప్పు కారం పసుపు వేసి కలిపి పక్కన పెట్టేశాను. వీడియో ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ ఇవ్వండి.